ఆర్ యు రెడీ? యేసయ్య మన ఏల్ ఏల్ ఓ వాహ్. ఏల్ ఏల్ ఓ వాహ్ అన్న మాటకి అర్థం, ఈ మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. గాడ్ మైటీ, స్ట్రాంగ్, ప్రామినెంట్, కంపాషనేట్, జెలస్, మర్సిఫుల్. ఏల్ చెప్పండి, ఏల్ ఓ ఆహ్. అదనమాట. చెప్పండి, ఏల్ ఏల్ ఓ వాహ్ అన్న మాటకి తెలుగులో అర్థం దేవుడు సర్వశక్తి గలవాడు, బలవంతుడు, ప్రాముఖ్యుడు, రోషం కలిగినవాడు, దయ కలిగినవాడు, కనికరం గలవాడు. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయములో ఇవన్నీ మనకి కనబడతాయి. సర్వశక్తి గలవాడు, బలవంతుడు, ప్రాముఖ్యుడు, రోషం గలవాడు, దయ గలవాడు, కృప గలవాడు, కనికరం కలవాడు అన్నవి మనం జాగ్రత్తగా చదివితే ఇవన్నీ కనబడతాయి. అందువలన ఏకంగా ఒక మాటతో దేవుణ్ణి స్తుతించారు వాళ్ళు. ఏల్ ఏల్ ఓహాహ్ అని స్తుతించారు. మనం సర్వశక్తి గలవాడు, బలవంతుడు, ప్రాముఖ్యుడు, దయ గలవాడు, రోషం గలవాడు, కృప గలవాడు, అవి ధ్యానించకుండా కనికరం గలవాడు అన్న మాట మీద ఈరోజు యేసయ్య కృపలను మనం వెళ్తున్నాం ముందుకి. చెప్పండి, మన ప్రసంగాంశం యేసయ్య మన ఏల్ ఏల్ ఓ వాహ్. సర్వశక్తి గలవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశములో 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. ఫరో శక్తి నుండి, ఆ ఫరో రాజ్య శక్తి నుండి బయటికి రావడం ఎవడి తరం కానప్పుడు గొర్రె పిల్ల రక్తము ద్వారా ప్రజలను బయటికి తీసుకొచ్చి ఫరో శక్తి కన్నా మించిన ఒక శక్తి ఉందని రుజువుపరిచి సర్వశక్తి గల దేవుడు అని రుజువుపరిచాడు. నెబుకద్నెజర్ రాజు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను చూచి ఈ విగ్రహానికి మొక్కండి అంటే మేము మొక్కం అన్నారు. అయితే నేను ఏర్పాటు చేసిన విగ్రహానికి మీరు మొక్కకపోతే నేను మిమ్మలను అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడు. రాజా, మీరు మమ్మల్ని అగ్నిగుండములో పడేసినా సరే మేం మాత్రం మొక్కం. అయితే ఏ దేవుడు నా చేతి నుండి రక్షిస్తాడో, ఈ అగ్ని బలము నుండి ఎవడు రక్షిస్తాడో, ఏ దేవుడు రక్షిస్తాడో నేను చూస్తా. వెంటనే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నది, మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీ విగ్రహానికి మాత్రం మేము మొక్కేది లేదు. ఇదివరకు మండుచున్న మంట కన్నా 7 రెట్టిల వేడిమితో మండించాడు. పడేసిన వాళ్ళు కాలిపోయారు, ఇసిరేసిన వాళ్ళు పారిపోయారు, అగ్నిగుండములో ముగ్గురిని తోసేసిన వాళ్ళు కాలిపోయి మరణించారు. అగ్నిగుండములో వీళ్ళు ముగ్గురు వెళ్ళగా 4వ వ్యక్తిగా ప్రత్యక్షమై అగ్ని బలాన్ని చల్లార్చి బలవంతుడైన దేవుడు అని రుజువుపరిచాడు. ఈ రోజున సాతానుగాడు ఎటువంటి అగ్ని శోధన పెట్టి ఆడు బలం నీ ఇంటిలో ఉపయోగించగా నీ బలము, నీ మాట సరిపోనప్పుడు నా దేవుడు నీ ఇంటిలోనికి ప్రత్యక్షమై ఈ నెలలో బలవంతుడైన దేవుడని వాడి చేతి నుండి నా దేవుడు నిన్ను బయటికి నడిపించబోతున్నాడు. ఒక తల్లి చెప్తున్న సాక్ష్యం. తనకి 4 కుమార్తెలు. పెద్ద కుమార్తెకి వివాహమైంది, 2వ కుమార్తెకి వివాహమైంది, 3వ కుమార్తెకి వివాహమైంది, 4వ కుమార్తె వీళ్ళందరికన్నా బాగా చదువుకుంది, వీళ్ళందరికన్నా సౌందర్యవతి. వీళ్ళ ముగ్గురికి ఇచ్చిన కట్నం కన్నా ఎక్కువ ఈ 4వ ఆమెకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పెళ్లి చూపులకు వస్తుంటే ఏ సంబంధం ఆమె ఒప్పుకోట్లా. చివరాఖరికి అమ్మ అడిగింది, ఎవరినన్నా ప్రేమించావా చెప్పు, వాళ్ళతో నేను వివాహం జరిగిస్తా. అవును, నేను ప్రేమించా, చెప్పు ఎవరు వాళ్ళు ఎవరు తెలుసా? ఆమె చెప్తున్న నేను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరంటే పురుషుడు కాదు, ఒక స్త్రీ. ఒక యవనస్తురాలు ఒక స్త్రీని ప్రేమించింది. ఆమె ఏమంటుంది తెలుసా? నాకు ఆ స్త్రీతో వివాహం జరిగించండి. అమ్మ పటా పటా కొట్టేసిందంట.
ఆమె చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా కుమార్తెకి 25, ఆమెకేమో 37. ఇదేంటండి? ఒక పురుషుణ్ణి ప్రేమిస్తే అందం ఉంది, ఒక యవనస్తుని ప్రేమిస్తే అందం ఉంది. ఒక యవనస్తురాలు ఒక స్త్రీని ప్రేమిస్తుంది. ఆమె అంటుంది, మేము సహజీవనం చేస్తున్నాం, నువ్వు ఒప్పుకోకపోతే మేము అలాగే ఉంటాము. ఏం చేయాలో అర్థం కావట్లా. కొట్టింది, తిట్టింది, బంధువులతో చెప్పించింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమని చెప్పాలి? ఇది అమెరికాలో జరిగిన సంఘటన కాదు, విజయవాడ పట్టణం 1 టౌన్ 2 టౌన్లో జరిగిన సంఘటన. ఎవరికి వెళ్ళి చెప్పాలి? ఏ ఎస్పీకి వెళ్ళి చెప్పాలి? ఎవరికి వెళ్ళి చెప్తే కానీ అర్థమైంది తల్లి వేదన. ఆమె ఏడుస్తుంది. ఆమె చేతిలో ఉండి బయటికి రావడం కుదరట్లా, ఆ స్త్రీ చేతిలో నుండి బయటికి రావడం కుదరట్లా. అటువంటి టైంలో ఆ తల్లి మందిరానికి వచ్చి తన తల నేలకేసి కొట్టుకుంటుంది. నా కాలు అడ్డు పెట్టా, పటా పట కొట్టుకుంటుంది. వెళ్ళిపోయి స్టేజ్ దగ్గరికి వచ్చి పటా పట కొట్టుకుంది. ఆమెని చంపేస్తా, నేను కూడా చచ్చిపోతా, ఆమెని చంపేస్తా, నేను కూడా చనిపోతా. 4 సంవత్సరాల నుండి కార్యం జరుగుతుందంట. ఆ తల్లికి చివరికి తెలిసింది ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ బలవంతుడు చేతిలో నుండి ఏ దుష్టక్రియ అండి! ఒక యవనస్తురాలు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవటం ఏంటండి? ఎంత భయంకరం! ఆ తల్లి వేదన. ఈ బలవంతుడు చేతి నుండి తప్పించడం ఎవడి సాధ్యం కావట్లా. 4 సంవత్సరాల నుండి తల్లి అల్లాడిపోతుండగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమేన్. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. అమ్మ చేయి పట్టుకొని అందంట, నాకు ఆమె వద్దు మమ్మీ, నన్ను క్షమించు. ఏదో దురాత్మ నన్ను వదిలి వెళ్ళిపోవటం నేను చూడగలిగా. ఒక నల్లటి మేఘం నన్ను వదిలి వెళ్ళిపోవటం చూడగలిగా. ఒక చీకటి వదిలి వెళ్ళిపోవటం చూడగలిగా. బలవంతుడి చేతి నుండి నా దేవుడు బయటికి లాగాడు. ఈ వేళ చప్పట్లు కొడుతుండగా ఏల్ ఏల్ ఓహా, నీ ఇంటిలో ఉన్న నీ పాపను పట్టిన బలవంతుడి చేతి నుండి, నీ భర్తను పట్టిన బలవంతుడి చేతి నుండి, నీ కొడుకు పట్టిన బలవంతురాలు చేతి నుండి ఆల్రెడీ నీ ఇంటిని తప్పించాడు. తప్పిస్తాడని కాదు, ఆల్రెడీ తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మహాకృప వలన వివాహం జరిగేటట్టు చేశాడు. ఏల్ ఏల్ ఓవా, నాతో పాటు చెప్పండి. ఏల్ ఏల్ ఓవా, ఏల్ ఏల్ ఓహా. కనికరం గల దేవుడు. యెరూషలేము నుండి యెరికోకి ఒక ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. దొండగలు చూసి, మాట్రిగాన్లు చూసి, దోపిడిగాళ్ళు చూసి అతన్ని పడేసి దారి పక్కన పడేసి వెళ్ళిపోతే, యాజకుడు లేవీయుడు ఆ పక్క నుండి వెళ్ళాడు తప్ప, చూశాడే తప్ప ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. యాజకుడు చూశాడే తప్ప ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. యేసయ్య ఆ పక్క నుండి వచ్చాడు, మంచి సమరయుడిగా. యేసయ్య వచ్చాడు, చూశాడు, కనికరపడ్డాడు, పైకి లేపాడు, అతన్ని స్వస్థతపరిచాడు. ఏమంటారు దాన్ని? కనికరం. కనికరం గల దేవుడు. హల్లెలూయా. యేసయ్య మన ఏల్ ఏల్ ఓ వా, గట్టి చెప్పాలి. రెడీ 1 2 3. యేసయ్య, యేసయ్య మన ఏల్ ఏల్ ఓ వా. జాలికి కనికరానికి ఉన్న తేడా. జాలికి కనికరానికి ఉన్న తేడా. జాలి, మన చర్చి బయటికి అడిగివేయగా ఎడం వైపు కుడివైపు అడుక్కున్న వాళ్ళు కూర్చుంటారు. ఏమన్నా ఇవ్వండి అని వాళ్ళని చూసి అయ్యయ్యయ్యో అంటాం. ఏంటిది? జాలి. కనికరం అంటే అయ్యయ్యో అని నీ కారులో కూర్చోబెట్టుకొని ఇంట్లో తీసుకెళ్ళి బాగా స్నానం చేపించి కడుపు నిండా అన్నం పెట్టి అడుక్కునే వృత్తొద్దు, వేరే ఉద్యోగానికి ఇప్పిస్తా అనటమే కనికరం. యేసయ్య జాలి చూపెట్టే దేవుడు మాత్రమే కాదు, కనికరం గల దేవుడు. ఏల్ ఏల్ ఓవా. ఆయన ఎవరు తెలుసా? కనికరం గల దేవుడు. ఆయన ఈ నెలలో మనకి అలా చూపించబోతున్నాడు.
నీ కుటుంబాన్ని చూసి అయ్యయ్యో అన్నట్టు కాదు, ఆయన ఆ స్థితి నుండి బయటికి తీసుకురాగలిగిన వాడు, కనికరం గల దేవుడు.